ఎంకరేజ్ చేశానని చెప్పాడు. ఇప్పుడు ఇది కూడా నేను ఏ సెన్స్లో అన్నానంటే I did not demean Telugu or your effort in Telugu cinema, or I did not bring down the respect and status of Telugu cinema by any reason. జంజల్ గారు చేసిన ముద్దమందారం బ్రహ్మాండమైన సూపర్ డూపర్ హిట్, రెండు జల సీత హిట్, నెలవంక హిట్, ఎన్నో సినిమాలు హిట్లు ఉన్నాయి. బట్ ఇటీవల రోజుల్లో మలయాళం సినిమా మీద మోజు పెరిగింది కదా. ఈ కైండ్ ఆఫ్ అప్రోచ్ ఏదైతే ఉందో మీరు తీసుకున్నది సినిమా కథలో, అదేమి పెద్ద ఇమోషనల్ కమర్షియల్ హై ఉన్న సినిమా పాయింట్ కాదు అది. అవి అక్కడ బాగా అప్రిషియేట్ చేస్తారు. That was what I meant. What you meant is 100% right, sir. I didn't contradict you. Yes. What I meant is, my point of view is, I still have hope and antunna. You now still hope and it is doing well. Yeah. But it takes time. I still have hope on the audience antunna. No, that's what that they love Telugu cinema, they will encourage Telugu cinema. No, hope kaadu baga adutundi 100%. Not about the film, sir, because it's a blockbuster already. Mouth talk రావాలి సినిమాకి. శంకరభరణం ఏంటి? Yes, you know. రండి సార్. ఝాన్సీ గారు, సో ఇక్కడ సార్ కాదు మీరు ఝాన్సీ గారు, ఓకే. యాక్చువల్లీ సెన్సార్లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి లేకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనుకుంటున్నారా? నాట్ నెసెసరీ దట్ సినిమా ఇండస్ట్రీ రిప్రజెంటేషన్ ఒకటే ఉండాలని లేదండి. సెన్సార్ బోర్డ్ ఇస్ అగైన్ మళ్ళీ సిబిఎఫ్సికి వెళ్ళాలి మనం. అది జాతీయ స్థాయిలో జరిగినటువంటి నిర్ణయాలు, వాటి గురించి నేను ఇక్కడ కూర్చొని కమెంట్ చేయలేను. అంటే మీరు ఇప్పుడు ఏపీఎఫ్డిసిలో ఉన్నారు, మెంబర్గా ఉన్నారు. మీకు సెన్సార్ బోర్డుకి వేరు మేడం, చాలా వేరు. అది జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సెన్సార్ బోర్డు, ప్రాంతీయంగా ఒక భాషకి ఒక సెన్సార్ బోర్డు మాత్రమే ఉంటుందని మనకు తెలుసు కదా. అవును. సెన్సార్ బోర్డు నియమావళి, నిబంధనలు, వాటి గురించి కాదు కదా ఇప్పుడు మన చర్చ. ఈ సినిమా కాదు మేడం, నేను అనేది ఏంటంటే ఇంత ఇబ్బంది అవుతుందంటే దాంట్లో సినిమాకి సంబంధించిన వాళ్ళు లేకపోవడం ఎక్కువ వల్ల ఇలాంటి మీ సినిమానే కాదు, గతంలో చాలా సినిమాలు కూడా రిలీజ్ సెన్సార్ కాక రిలీజ్ చేసుకునే పరిస్థితి వచ్చేసింది. దేర్ ఆర్ టూ మెనీ ఇష్యూస్ దేర్. దానికి మరి ఇండస్ట్రీ పరిశ్రమగా వెళ్ళి రిప్రజెంట్ చేయడం తప్ప, వ్యక్తులుగా ఒక్కొక్క సినిమా చేస్తున్న వాళ్ళకంటే పరిశ్రమగా రిప్రజెంట్ చేయడం ఒకటే లాభం. వీటి గురించి మరి ఇంకా పెద్ద తలకాయలు ఆలోచించాలి. వాసు గారు, ఓకే, ఇది అంటే ఇంత ప్యూర్ హానెస్ట్ క్లీన్ సినిమా అని మీరు మిమ్మల్ని ప్రాపర్గా ప్రొజెక్ట్ చేసుకోలేకపోవడం, ప్రమోట్ చేసుకోలేకపోవడం, సెన్సార్ వాళ్ళకి ఆడియన్స్కి ఇద్దరికి కొంచెం ఈ సినిమాని డైజెస్ట్ చేసుకోవడానికి, ఈ సినిమాని ఇంత మంచి సినిమాని మనం మిస్ అయ్యామని తెలియడానికి టైం పట్టేసిందేమో అనిపిస్తుంది అని మీకు అనిపిస్తుందా సార్? అంటే నాకు మళ్ళీ ఒకసారి చెప్పండి సార్, మీ క్వశ్చన్ ఎగ్జాక్ట్లీ అర్థం కాలేదు. అంటే ఇంత ప్యూర్ క్లీన్ హానెస్ట్ ఫిల్మ్ అని జనాల్లోకి కానీ సెన్సార్ వాళ్ళకి కానీ మీరు తీసుకెళ్ళలేకపోయారేమో కరెక్ట్గా. జనాల్లోకి తీసుకెళ్ళాలి సార్. ఇంకా ఇప్పుడు చూసిన జనాలే ఎక్కువ మందికి చెప్తారని డెఫినెట్లీ బిలీవ్ చేస్తున్నాము. అంటే ఒక చిన్న సినిమా విత్ ఫెయిర్లీ న్యూ కాస్ట్ యాజ్ లీడ్స్, న్యూ ప్రొడ్యూసర్స్ యాజ్ కమింగ్ ఇన్, తీసుకెళ్ళడం ఈజ్ నాట్ ఈజీ సార్ అట్ ఆల్. ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ మార్కెట్ ఆల్సో. సెన్సారే కాదు, మార్కెటింగ్ కూడా ఇవాళ రేపు చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ బాట్ అండ్ అంత నాయిస్లో మనం కనిపించడం కష్టం. బట్ మీరు నమ్మింది ఏంటంటే ఈ సినిమా రిలీజ్ దగ్గరలో ప్రీమియర్స్ చేసి రిలీజ్ తర్వాత జనాలు చూసి నచ్చి మెప్పి ఇంకో 10 మందికి చెప్తారు, ఇంకో 100 మంది థియేటర్కి వస్తారు అనేది మేము స్టార్టింగ్ నుంచి నమ్మిన పాయింట్. ఆ లాస్ట్ మినిట్లో ఆ ప్రీమియర్స్ అనేది మాకు ట్రబుల్ అయింది. దట్ డెఫినెట్లీ హ్యాపెండ్ సార్. అదర్వైజ్ వీ వుడ్ హ్యావ్ మేబీ మీరు అన్నట్టు ఇంకా ఎక్కువ జనాల్లోకి తీసుకెళ్లే వాళ్ళం. కానీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్ సార్. ఇప్పుడు